అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: శనగ పైరులో తెగుళ్లు సోకకుండా సాగు ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, వర్షాలకు ఆముదం పంటలో తెగుళ్లు సోకకుండా జాగ్రత్త చర్యలు, వంగ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. శనగను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటూ ఉంటారు. శనగ పంట చలికాలంలో కురిసే మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లో వర్షాధారంగా పెరుగుతుంది. శనగను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. శనగకు ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ తెగులుకు నివారణ కన్నా నిరోధమే మిన్న. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు పంట విత్తక ముందు నుంచే నేల ద్వారా, విత్తనం ద్వారా సంక్రమించే ఇలాంటి తెగుళ్లను కట్టడి చేయడానికి ట్రైకోడెర్మా విరిడిని వాడటం, విత్తన శుద్ధి వంటి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా శనగ నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అఖిల భారత శనగ సమన్వయ పథకం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ప్రధాన పంటల్లో శనగ ప్రాధాన్యమైనది. నల్లరేగడి భూముల్లో శనగ రెయిన్ఫెడ్ కింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుత వర్షాల కారణంగా శనగలో విత్తుకోబోయే ముందు తీసుకోవాల్సిన ప్రధాన యాజమాన్య పద్ధతులు ఏంటి అంటే, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో ఎక్కువ శాతం మొదలుకుళ్ళు అనే తెగులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తెగులుని నివారించుకోవడానికి కార్బాక్సిన్ 37.5% ప్లస్ థైరం 37.5% డిఎస్ అనే రూపంలో దొరుకుతుంది. ఈ మందును 1.5 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున కలుపుకొని, లేదా 1.5 గ్రాముల టెబుకొనజోల్ అనే మందును, లేదా 3 గ్రాముల కార్బెండజమ్ అనే మందును కిలో విత్తనానికి 1.5 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశల్లో వచ్చే మొదలుకుళ్ళు తెగుల్ని రైతాంగం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా చాలామంది రైతు సోదరులకి ఈ ట్రైకోడెర్మా విరిడి అనే జీవ నియంత్రక మందు గురించి విని ఉంటారు. ఈ మందును కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి అనుకుంటే ప్రధానంగా కెమికల్కి సంబంధించిన ఫంగిసైడ్తో చేసుకున్న తర్వాత ఈ జీవ నియంత్రణ మందు అయిన ట్రైకోడెర్మా విరిడిని ఉపయోగించాల్సినదిగా సూచన. ఈ ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల చొప్పున ఈ జీవ నియంత్రణ మందుని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొదలుకుళ్ళు తెగుళ్ళు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎండు తెగులు, మనం దీన్ని ఫిజేరియం విల్ట్ అంటాము. ఈ ఎండు తెగులు కూడా మనకి వెజిటేటివ్ స్టేజ్ మొత్తము, అంటే ఫ్లవరింగ్ స్టేజ్, వెజిటేటివ్ స్టేజ్లో కూడా ఈ తెగులు ప్రధానంగా ఆశిస్తుంది. ఈ తెగులు ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మర్ స్పీసీస్ సైసరీ అనే పాథోజన్ వల్ల వస్తుంది. ఈ తెగులు మనము కంటిన్యూస్గా ఎప్పుడైతే రైతులు
కంటిన్యూస్గా మోనోక్రాపింగ్ చేస్తారో, అంటే శనగ పంట తర్వాత శనగ పంట మార్పిడి లేకుండా చేస్తారో ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఆశిస్తుంది. రైతులకి మేమిచ్చే సూచన ఏంటంటే ఒక 80 నుంచి 100 కేజీల పశువుల పేడకి 2 కేజీల ట్రైకోడర్మా విరిడి, 15 కేజీల వేప చెక్క కలుపుకొని మనం 10 నుంచి 15 రోజుల పాటు నీడలో గోనెపట్టల్ని కప్పుకొని మనకి 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఒకసారి కలయదిప్పుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఒక శిలీంధ్రం. ఈ శిలీంధ్రాన్ని మనం FIMలో మల్టిప్లై చేస్తున్నాం. అలా పేడలో వృద్ధి చేసిన ట్రైకోడర్మా విరిడిని మనం పొలంలో ఎరువులాగా మనం పొలంలో అక్కడక్కడ వేసుకొని కలయి దున్నుకుంటే ఖచ్చితంగా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను మనం నివారించుకోవచ్చు. ఇంకో విషయానికి వస్తే రైతులు విత్తుకోవడం కంటే ముందు ప్రధానంగా చేసుకోవాల్సింది రకాల ఎంపిక. ఇది చాలా ప్రధానమైనది. ఏ రకాలు ఎండు తెగులను తట్టుకుంటాయి అలాంటి రకాలను ఉపయోగించుకోవాలి. మన నంద్యాల పరిశోధనా స్థానంలో వచ్చేసి నంద్యాల గ్రామ్ 452 అనే రకం, నంద్యాల గ్రామ్ 776 అనే రకం, నంద్యాల గ్రామ్ 857 రకాలు, ఈ 3 రకాలు దేశీ రకాలు. ఈ రకాలు మనకి ఎండు తెగులను తట్టుకుంటాయి. అంటే మా పరిశోధనలో కూడా ఇవి 10% కంటే ఎక్కువ విల్ట్ ఇన్సిడెన్స్ అనేది నోటీస్ చేశాము. ఇలా రోగాలను తట్టుకునే, వ్యాధులను తట్టుకునే రకాల ఎంపిక చేసుకున్నప్పుడు తర్వాత యాజమాన్యానికి పెట్టే పెట్టుబడి మనకి చాలా వరకు తగ్గుతుంది. టోటల్గా నికర ఆదాయం మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఒకప్పుడు వర్షాధారంగా బీడు భూములు, పనికిరాని భూముల్లో సాగవుతుండే ఆముదమును నేడు డ్రిప్ పద్ధతిలో కండగల భూముల్లో సాగు చేస్తూ ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందుతున్నారు. ఖరీఫ్లో విత్తిన ఆముదం పైరు ప్రస్తుతం గెల దశలో ఉంది. ఈ దశలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు బూజు తెగులు ఆశించి పంట నాణ్యతను దెబ్బతీసే ఆస్కారం ఉంది. దీనికి తోడు ఎండు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లు సైతం దిగుబడులను ప్రభావితం చేస్తాయంటూ ఆముదంలో తెగుళ్ల నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యారాణి. ఇప్పుడు కురిసిన వర్షాల ద్వారా కాయ ఏర్పడే దశలో ఉండే ఆముదంలో బూజు తెగులు అనేది గమనించవచ్చు. ఈ తెగులు సోకిన కాయలపైన మనము గోధుమ రంగు బూజును గమనించవచ్చు. తర్వాత క్రమేణా ఈ శిలీంధ్రం అనేది కాయల్లోనికి వ్యాపించి కాయలు మెత్తబడి రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ శిలీంధ్రం కొమ్మలపై కూడా వ్యాపించి ఆ శిలీంధ్రం ఆశించిన చోట కొమ్మలు విరిగే అవకాశము, ఆకులకు విస్తరించడము అనేది కూడా జరుగుతుంది. ఈ తుఫాను సూచనలు వెలువడిన వెంటనే రైతులు లీటరు నీటికి 1 మిల్లీలీటర్ ప్రాపికోనజోల్ కలిపి గెలలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వర్షాలు వెలిసిన తర్వాత కూడా మరి ఒకసారి ఈ ప్రాపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి గెలలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా తెగులు అనేది ఉధృతి అనేది తగ్గడమే కాకుండా తర్వాత వచ్చే గొలలు అనేది తెగులు లేకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ తెగులు వల్ల నష్టపోయిన గెలలను మరలా పొందుటకు రైతులు 1 ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్ని వర్షాలు వెలిసిన తర్వాత వేసినప్పుడు కొత్తగా కొమ్మలు వచ్చి గెలలు వేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ముందుగా తెగులు వల్ల నష్టపోయిన గెలల ద్వారా పోయిన ఆదాయాన్ని కూడా తిరిగి పొందవచ్చు. తర్వాత ఈ ఆముదంలో ఉండే ముఖ్యమైన తెగుల్లో ఎండు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు అనేది నాటిన 20 రోజుల నుంచి పంట చివరి దశ వరకు గమనించవచ్చు. ఈ తెగులు సోకిన మొక్కలు ముందుగా ఆకులు అనేవి పసుపు రంగుకు మారి గిడసబారిపోతాయి. తర్వాత తెగులు సోకిన మొక్కల యొక్క కాండంని చీల్చి చూసినప్పుడు కాండం లోపల భాగం నల్లగా మారి గమనించవచ్చు. ఈ తెగులు సోకినప్పుడు మొక్కలు ఎండిపోయి తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది. దీని నివారణకు విత్తే ముందే విత్తన శుద్ధి 2 గ్రాముల కార్బండజిమ్ 1 కేజీ విత్తనానికి లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే జీవశిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత దశలో తెగులు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క మొదలు తడిచే విధంగా మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎండు తెగులు యొక్క ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆకుమచ్చ తెగుళ్ళు సర్కోస్పోరా మరియు ఆల్టర్నేరియా అనే ఆకుమచ్చ తెగుళ్లను గమనించడం జరిగింది. ఆకులపైన
గోధుమ రంగుల మచ్చలు ఏర్పడి తర్వాత దశలో ఈ మచ్చలు అంతా ఆకు అంతా విస్తరించి ఆకులు ఎండిపోవడం అనేది జరుగుతుంది. వీటి యొక్క నివారణకు 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ అనే మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చల తెగుల్ని కూడా నివారించవచ్చు. ఈ విధంగా మనము సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ఆముదంలో మనము అధిక దిగుబడులను పొందవచ్చు. కూరగాయలకే రారాజుగా పేరున్న పంట వంకాయ. వంగలో గుత్తి రకాలు, పొడవు రకాలు, ఊదా రంగువి, ఆకుపచ్చివి ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అని కవులు వర్ణించిన వంగను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తుంటారు. వంకాయకు పుచ్చు, ఎండు తెగులు వంటి సమస్యలున్న కూరగాయ రైతులు ఈ పంటకు తప్పనిసరి స్థానం కల్పించడానికి కారణమేమిటో తెలుసా? అన్ని ఋతువుల్లోనూ సాగుకు ఈ పంట అనుకూలంగా ఉండటం, బెట్టను కొంతవరకు తట్టుకోవడం, దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉండటం, గిట్టుబాటు ధర రానప్పుడు చెట్టును వదిలి ధర బాగున్నప్పుడు కార్షి పంట తీసుకునే అవకాశం ఉండటం వంటి సానుకూలతలన్నీ వంగకు మొగ్గేలా చేస్తున్నాయి. వంగలో ఉండే పుచ్చు సమస్యను దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచే సమగ్ర చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని, నాణ్యతను సాధించే అవకాశం ఉంది. వంగ సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం తెలియజేస్తున్నారు. పురాతన కాలం నుండి పండించిన కూరగాయ పంటల్లో వంకాయ ప్రధానమైనది. వంకాయ ఉష్ణమండల పంట, అధిక వేడిని తట్టుకోగలుగుతుంది, బెట్టను తట్టుకోగలుగుతుంది. మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, శ్యామల, భాగ్యమతి, గులాబీ ప్రధానంగా చెప్పుకోవచ్చు. సంకర రకాల విషయానికి వస్తే అర్కా నవనీత్, అప్సర, ఛాయ, హరిత, హర్షిత్, హారిక, కీర్తి, కల్పతరు, మహికో 2, మహికో 9, మహికో 11, మహికో 64, మహికో 56, పూసా హైబ్రిడ్ 5, పూసా హైబ్రిడ్ 6. ఇవే కాకుండా ప్రైవేట్ సంస్థల ద్వారా విడి చేసిన రకాలు కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు. వంకాయ సాగు చేయడానికి అనువైన నేలల విషయానికి వస్తే లోతైన నేలలు, సారవంతమైన నేలలు చాలా అనుకూలం. నేల ఉదజన్య సూచిక 5.5 నుంచి 6.5 ఉన్న నేలల అనుకూలం. విత్తనం విషయానికి వస్తే 1 ఎకరానికి 260 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. సంకర రకాలు అయినట్లయితే ఎకరానికి 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడే 4 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కూడా పట్టించి విత్తుకున్నట్లయితే నేల నుంచి సంక్రమించేటువంటి తెగుల నుంచి సంరక్షించుకోవచ్చు. విత్తే కాలం విషయానికి వస్తే 3 కాలాల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ మరియు వేసవి. జూన్ మాసంలో విత్తుకొని జూలై మాసంలో నాటుకోవడం, లేదా అక్టోబర్ మాసంలో విత్తుకొని నవంబర్ మాసంలో నాటుకోవడం, ఫిబ్రవరి మాసంలో విత్తుకొని మార్చ్ మాసంలో నాటుకోవడం చేసుకోవచ్చు. విత్తనాన్ని నారుమడిలో విత్తుకొని నారు తయారు చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి కావలసిన నారు తయారు చేయడానికి 40 చదరపు మీటర్ల భూ విస్తీర్ణం అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు నారుమడులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మడుల మీద విత్తనం పలుచగా 5 సెంటీమీటర్ల ఎడంతో వరుసలు తయారు చేసుకుని పలుచగా విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తిన వెంటనే ఎండిన గడ్డి కప్పేసేసి రోజు పొద్దున సాయంత్రం నీటిని అందించాల్సి ఉంటుంది. విత్తనాలు మొలిచిన తర్వాత ఎండిన గడ్డిని తీసివేయాల్సి ఉంటుంది. నారుమడిలో సంక్రమించేటువంటి రోగాలు మరియు కీటకాల నుంచి సంరక్షణ కోసం నారుమడి శుద్ధిని 1% బోడో మిశ్రమంతో కానీ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్తో కానీ నారుమడి శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిని ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నుంచి సంరక్షణ కోసం నారుమడిలో 40 చదరపు మీటర్ల భూ విస్తీర్ణానికి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. 30 నుంచి 35 రోజుల వయసు గల నారు, 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నటువంటి నారుని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన నారుని పెంచుకోవడానికి ప్రోట్రేలో కూడా విత్తనాన్ని విత్తుకొని ప్రతిరోజు నీరు అందిస్తూ 30 నుంచి 35 రోజుల వయసు ఉన్నటువంటి నారుని నాటుకోవడానికి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రధాన పొలాన్ని 4 నుంచి 5 సార్లు బాగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల బాగా చివికిన పశువుల వేసుకొని చదురు చేసుకోవాల్సి ఉంటుంది. రకాల విషయానికి వస్తే గుబురుగా పెరిగే రకాలు, నిటారుగా పెరిగే రకాలుగా చెప్పుకోవచ్చు. గుబురుగా పెరిగేటువంటి రకాలకు 2 వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కకు మధ్య 50 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. నిటారుగా పెరిగేటువంటి రకాల విషయానికి వస్తే 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు ఆరంగా పెరగడానికి ఎరువుల యాజమాన్యం ఎంతో తోడ్పడుతుంటుంది. దీనికి గాను 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 90 కిలోల యూరియాను 3 భాగాలుగా చేసుకొని 30 కిలోల యూరియాను వంకాయ నారు నాటిన 30వ రోజు, 60వ రోజు, 75వ రోజు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర రకాలు సాగు చేసినట్లయితే 50% అదనంగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజోస్పెరులం కానీ, అస్ట్రోబ్యాక్టర్ 2 కిలోలు, భాస్వరాన్ని కరిగించేటువంటి బ్యాక్టీరియా పిఎస్బి 2 కిలోలు 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని పొలంలో చల్లుకున్నట్లయితే నత్రజని మరియు భాస్వరం ఎరువులైన కొంత తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మధ్యలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు శాఖీయ దశలో మరియు పూత దశలో ఒక్కసారి 1 లీటర్కి 10 నుంచి 20 గ్రాముల యూరియాను చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పూత రాలిపోకుండా ఉండేందుకు, పూతను నిలుపుకునేందుకు ప్లానోఫిక్స్ ఆల్ఫా నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లము 1 ml 4.5 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే నారు నాటిన వెంటనే దగ్గరగా 2-3 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలు నిలదొక్కున్న తర్వాత వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి మరియు మొక్క వయసును బట్టి 7 నుంచి 10 రోజులకు ఒక నీటి తడి ఇస్తే సరిపోతుంది. పూత దశలో, కాత దశలో భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక కలుపు యాజమాన్య విషయానికి వస్తే మొక్కలు నాటిన 48 గంటల లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 30% ఈసీ మందు 5 నుంచి 6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పురుగుల విషయానికి వస్తే కొమ్మ కాయ తొలచు పురుగు లేత కొమ్మలను ఆశించి లోపలున్న గుజ్జును తినడం వల్ల మొవ్వలు వంగిపోవడం, కొమ్మలు ఎండిపోవడం, ఆ తర్వాత కాయలను ఆశించి కాయ లోపల గుజ్జుని తినడం వల్ల కాయల మీద రంధ్రాలు, ఆ రంధ్రాలన్నీ కూడా లద్దె పురుగు విసర్జించినటువంటి మూలంతో కప్పబడి ఉండుట గమనించవచ్చు. ఈ పురుగు నివారణకు సమగ్రమైన సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూమిలో తేమ ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా సంబంధిత మందు బీటీ మందు 200 గ్రాములు 1 ఎకరానికి చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజోయేట్ 4 గ్రాములు 10 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. క్లోరాంట్రిపోల్ 3 నుంచి 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టుకొని పురుగుపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. వంకాయ నాశించే తెగులు విషయానికి వస్తే ప్రధానంగా వెర్రి తెగులు, దీన్ని లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అంటాం. ఈ తెగులు సోకినటువంటి మొక్కలు గిడసబారుతాయి, ఆకులు చిన్న పరిమాణంలో ఉంటాయి, కొమ్మలు కూడా చిన్న పరిమాణంలో ఉంటాయి, ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారుట గమనించవచ్చు. ఈ తెగులు సోకిన మొక్కలు పొలంలో కనిపించిన వెంటనే పీకి నాశనం చేయాల్సి ఉంటుంది. ఈ తెగులు పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. పచ్చదోమను నివారించడానికి గాను ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ పిచికారి చేసుకోవచ్చు. ఈ తెగులు ఎక్కువగా ఆశించేటువంటి ప్రాంతాల్లో నారు నాటేటప్పుడు నారుని టెట్రాసైక్లిన్ మందు ద్రావణంలో ముంచి నాటినట్లయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. అదేవిధంగా జిబర్లిక్ ఆమ్లము 50 మిల్లీగ్రాములు 1 లీటర్ పిచికారి చేసినా కూడా ఈ తెగులు తీవ్రత తక్కువగా ఉంటుంది. పంట కోత యాజమాన్య విషయానికి వస్తే కొన్ని జాగ్రత్తలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పురుగులను నియంత్రించే క్రమంలో పురుగు మందులు ఎన్నో వాడుతూ ఉంటాం కాబట్టి పురుగు మందు పిచికారి చేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల వరకు కాయలు తెంపకూడదు. కాయలు తెంపిన తర్వాత పురుగు మందులు పిచికారి చేసినట్లయితే పంటలో పురుగు మందుల అవశేషాలు అనేది తక్కువగా ఉంటాయి. వంకాయ నారు నాటిన తర్వాత 60 నుంచి 70 రోజులకు కోత ప్రారంభమవుతుంది. ఈ కోత అనేది 130 నుంచి 150 రోజుల వరకు మనం తీసుకోవచ్చు. ప్రతి 3 రోజులకు నుంచి 5 రోజులకు ఒకసారి కోసుకోవచ్చు. రకాలను బట్టి ఎకరానికి 6 నుంచి 12 టన్నుల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. సంకర రకాలు ఉపయోగించినట్లయితే 15 నుంచి 20 టన్నుల దిగుబడి కూడా పొందవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో గత 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరదలు తోడై సాగుదారుడిని నిండా ముంచేశాయి. ఉత్తరాంధ్రలో కాలువలకు గండ్లు పడి పంట చేలన్నీ నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో పంటలు ఇసుక మేటలు వేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరద పోయినా పంటలను చీడపీడలు పట్టి పీడిస్తూ రైతులను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఈ నెల 2వ వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కూరగాయ పంటలన్నీ దెబ్బతిన్నాయి. దిగుబడులు చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలకు పంట దెబ్బతినగా పొలాల్లోకి వరద నీరు చేరి తెగుళ్లు చుట్టుముట్టాయి. 2 ఎకరాలలో కూడా నేను కాయగూరలు రకరకాల కాయగూరలు పండిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల ఎక్కువగా పంటలు అనేది నష్టం అనేది జరిగింది. ప్రతి పంటకు కూడా చీడపీడలతో పాటు తెగుళ్ళు ఇవన్నీ రావటం వల్ల బాగా పంట నష్టం అనేది ఈ సంవత్సరం అనేది జరిగిందండి. రైతుకి ఎకరాకి 30,000 నుంచి 35,000 వరకు ఒక పంట కోసం పెట్టుబడి పెట్టామండి. అలాంటిది కనీసం 10,000 నుంచి 8,000 రూపాయలు కూడా ఈ సంవత్సరం వచ్చే పరిస్థితి అనేది లేకుండా అయిపోయింది. తొలిత ఉల్లుడిసాము, ఉల్లి దెబ్బతిన్నది. ఉల్లి దెబ్బతిన్న తర్వాత తోటకూర చల్లాము. సరే ఇలాగ వచ్చింది, వానకాయ కుళ్ళిపోయింది. మిరప వేసాము, మిరప కూడా తెగులు వచ్చింది, అలా కిందనే వేసాము అనమాట. ఆ తర్వాత జొన్న వేసాము, జొన్న ఎత్తేయటం సరే శంకన పొడిచిందని సరే గాలి వేసి పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్యాబేజ్ వేసాము, పత్తి కూడా వేసాం. పత్తి ఇలా ఉంది, సైజు ఉందంటే ఏకం పోతొగ్గేసి ఇంత మొగ్గనగా రాలిపోతాం. జిల్లాలోని రామభద్రాపురంలో సుమారు 500 కుటుంబాలకు కూరగాయలు సాగే ప్రధాన వృత్తి. తరతరాలుగా కూరగాయల సాగులోనే కొనసాగుతున్నారు. గ్రామం పరిధిలో సుమారు 700 నుంచి 800 ఎకరాల్లో రైతులు పంటల సాగు చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్లో టమాటో, చిక్కుడు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, ఉల్లి వంటి పంటలను సాగు చేశారు. అయితే అధిక వర్షాల కారణంగా చిక్కుడు, కాకర పైర్లకు పూత దశలోనే తెగుళ్లు సోకాయి. ఉల్లి, మిరప, వంగ, బీర పంటలకు పురుగు పట్టింది. పంట చేతికొచ్చే దశలో చీడపీడలు వ్యాపించడంతో దిగుబడులు తగ్గిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. మిరవదోట వేసాం, 2 ఎకరా 30 సెంట్లు మిరవదోట వేసాం. పొడుగు చిక్కడి 80 సెంట్లు వేసాం సార్. మొత్తం నీరు పారుదల వల్ల మొత్తం పాడైపోయింది. మిరవదోట మొత్తం ముడిచొచ్చింది సార్. చిక్కడికి అంతా మొత్తం ఎండి తెగులు వస్తే మొత్తం ఆకల్లా రాలిపోయి పూర్తి తెగులు వచ్చి మరి కంప ఎక్కలేదు సార్. ఎంత మదుపు పెట్టినా అవ్వట్లేదు సార్. మిరవదోటకి 85,000 పెట్టాను సార్. చిక్కడికి 45,000 పెట్టాను సార్. ఆదాయం ఇప్పటికొచ్చి రూపాయి రాలేదు సార్. రోజుకు వర్షాలు పడిన వల్ల వ్యవసాయాలు నష్టపోయాము. దాదాపు 50,000 రూపాయలు మదుపు పెట్టాము. ఆ వ్యవసాయాలు వస్తాయి అనేసి మదుపు పెట్టాము. మరి ఇప్పుడు ఆ మదుపల్లా పోయింది, కనీసం 10,000 కూడా రాలేదు. ఇటు కృష్ణా జిల్లాలోనూ కృష్ణానదికి వరదలు తగ్గినా ఆ ప్రభావం ఇంకా రైతులను వెంటాడుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో బొప్పాయి తోటలు వరద ప్రభావంతో తుడిచిపెట్టుకుపోయాయి. నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లోని వరి, చెరకు, అరటి, కంద, పసుపు వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొప్పాయి పంటకు ఎకరాకు ఇప్పటి వరకు దాదాపు 1,50,000 వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. ఒక 2 నెలలు మినిమం ఉంటే కనుక కంపల్సరీగా కాయ టైట్కి వచ్చి కోసేదాను అనండి. ఏ రొత్తం మూలన కొంచెం చేనంతా పంట దెబ్బతినిపోయిందండి. ఈ కట్ట కింద నేల పరివాహక ప్రాంతంలో 3 ఎకరాలు వేసామండి. 3 ఎకరాల్లో కూడా పోయింది, ఎట్లాగ పోయిందండి. ఇది బయట నుంచి తీసుకొస్తామండి. ఇక్కడ వచ్చేటప్పటికి మొక్క 16 రూపాయలు 15 రూపాయలు అట్లా పడుతూ ఉంటుందండి. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా నుంచి ఎక్స్పోర్ట్లు వస్తాయండి ఇక్కడికి. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం. దగ్గర అంటే లెక్కలేదండి. ఇది పోలేదు అన్నది లేదండి. మెట్ట వ్యవసాయం అనేది పూర్తిగా దెబ్బతినేసిందండి. చిన్నకారు రైతు, పెద్దకారు రైతు, ఎవరైనా కవుడు రైతైనా సొంత రైతైనా అందరూ దెబ్బతినేసిన వాళ్ళండి. వరదల ప్రభావంతో పంటలు నష్టపోవడంతో పాటు పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగిందని రైతులు వాపోతున్నారు. పరిహారం అందించే విషయంలో అధికారులు సత్వర చర్యలు చేపట్టాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.